హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, వివిధ జిల్లాల్లో మరి మొత్తం డిఎస్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, అందులో పురుషులు స్త్రీలు ఎంతమంది అనేది క్లారిటీగా మనం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ గమనించండి ఒకసారి. ఇక్కడ చూడండి, జిల్లాల వారీగా పురుష అభ్యర్థులు, స్త్రీలు అలాగే మహిళా అభ్యర్థులు అన్నమాట. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు ఇక్కడ చూస్తే, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు 22,647 మంది 48 మంది అప్లై చేశారు. 39,235 మంది దరఖాస్తులు, అంటే మొత్తం 39,235 దరఖాస్తులు వచ్చాయి. అప్లై చేసిన వాళ్ళు 22,648 మంది. ఇక ఇందులో పురుషులు 9,653 మంది, స్త్రీలు 12,995 మంది. ఇక విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే 18,001 మంది, అంటే 18,000 మంది అభ్యర్థులు అప్లై చేశారు. మొత్తం అప్లికేషన్లు 31,038. ఇక పురుషులు ఇందులో 7,776 మంది, ఇక మహిళలు 10,225 మంది. ఇక విశాఖపట్నం జిల్లా చూస్తే 29,779 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఇక్కడ చూస్తే మొత్తం అప్లికేషన్ 49,658. ఇక పురుషులు ఇందులో 11,773 మంది, ఇక స్త్రీలు 18,006 మంది అన్నమాట ఇందులో. ఓకే, తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు 38,617 మంది. ఇక ఇందులో వచ్చిన మొత్తం అప్లికేషన్లు 63,004. ఇందులో పురుష అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు, అంటే ఈ 38,000 మందిలో పురుషులు 14,380 మంది, స్త్రీలు 24,237 మంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే 25,770 మంది అప్లై చేశారు. మొత్తం అప్లికేషన్లు 42,466. ఇందులో పురుషులు 9,290 మంది పురుషులు, స్త్రీలు 16,460 మంది. ఇక కృష్ణా జిల్లా చూస్తే 19,953 అప్లికేషన్లు అభ్యర్థులు, అంటే 19,953 మంది అభ్యర్థులు అప్లై చేశారు. 35,220 అప్లికేషన్లు పెట్టారు. 6,543 మంది పురుషులైతే 13,410 మంది స్త్రీలు. ఓకే, నెక్స్ట్ గుంటూరు జిల్లా చూడండి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో 25,067 మంది అప్లై చేశారు. 43,570 అప్లికేషన్లు పెట్టారు. 8,431 మంది పురుషులు ఉన్నారు. 16,636 మంది స్త్రీలు ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో 21,046 మంది అప్లై చేశారు. 35,095 అప్లికేషన్లు పెట్టారు. 8,487 మంది పురుషులైతే 12,559 మంది స్త్రీలు. ఇక నెల్లూరు జిల్లాలో 15,993 అప్లికేషన్లు, 15,993 మంది అప్లై చేశారు. అప్లికేషన్లు వచ్చి 28,772. ఇక పురుషులు 6,173 మంది, స్త్రీలు 9,820 మంది. ఓకే, నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో 26,501 మంది అభ్యర్థులు అప్లై చేశారు. 45,221 అప్లికేషన్లు పెట్టారు. ఇక పురుషులు 10,153 మంది, స్త్రీలు 16,348 మంది. కడప జిల్లాలో 15,812 మంది అప్లై చేశారు. ఇందులో మొత్తం అప్లికేషన్లు 29,915. ఇందులో పురుషులు 6,214 మంది, స్త్రీలు 9,598 మంది. ఇక అనంతపురం జిల్లా చూస్తే 29,078 మంది అభ్యర్థులు అప్లై చేశారు. 50,475 అప్లికేషన్లు పెట్టారు. 12,008 మంది పురుషులు, 17,070 మంది స్త్రీలు. ఇక కర్నూలు జిల్లా చూస్తే 39,997 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఎన్ని అప్లికేషన్లు అంటే 73,605 అప్లికేషన్లు. ఇందులో పురుషులు 16,535 మంది, స్త్రీలు 23,462 మంది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి చూస్తే 7,159 అప్లికేషన్లు వచ్చాయి. 7,159 మంది అభ్యర్థులు అప్లై చేశారు, వేరే నాన్ లోకల్స్. వీళ్ళు పెట్టిన అప్లికేషన్లు 10,143 అప్లికేషన్లు. ఇక ఇందులో పురుషులు 4,338 మంది, స్త్రీలు 2,821 మంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇక మొత్తం అప్లికేషన్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మొత్తం స్త్రీలు ఇందులో 2,03,647 మంది, స్త్రీలు అయితే 1,31,754 మంది పురుషులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.